గా ఉన్న ధనుష్ బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ధనుష్ హిందీ మార్కెట్ లో ఈ రేంజ్ కు రావడానికి మెయిన్ రీజన్ రణబీర్ కపూర్ అంటున్నారు నార్త్ జనం. అదేంటి, ధనుష్ కి రణబీర్ ఎలా హెల్ప్ చేశారు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. సౌత్ లో సూపర్ ఫామ్ లో ఉన్న టైంలోనే రాంజానా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు హీరో ధనుష్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో తొలి సినిమాతోనే బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు ధనుష్. అయితే రాంజానా సినిమాకు హీరోగా ఫస్ట్ చాయిస్ ధనుష్ కాదట. ముందు ఈ సినిమాను రణబీర్ కపూర్ తో ప్లాన్ చేశారు డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్. కానీ అప్పట్లో రణబీర్ బిజీగా ఉండడంతో ఆయన డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో ఆ ఛాన్స్ ధనుష్ కొచ్చింది. బాలీవుడ్ లో తొలి సినిమానే అయిన రాంజానాలో ధనుష్ పర్ఫార్మెన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అదే సమయంలో దర్శకుడు ఆనంద్ కు కూడా ధనుష్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే షమితాబ్ లో బిగ్ బి అమితాబ్ తో పోటీ పడి నటించే పాత్రలో కూడా ధనుష్ కే ఛాన్స్ ఇచ్చారు ఆనంద్ ఎల్ రాయ్. ఒకవేళ రాంజానా సినిమాను రణబీర్ చేసుంటే నార్త్ లో ధనుష్ జర్నీ కాస్త ఆలస్యంగా మొదలై ఉండేది. షమితాబ్ లాంటి సినిమా ధనుష్ ఫిల్మోగ్రఫీలో మిస్ అయి ఉండేదేమో. అందుకే డైరెక్ట్ గా కాకపోయినా ధనుష్ బాలీవుడ్ జర్నీకి రణబీర్ హెల్ప్ చేశారంటున్నారు నార్త్ జనాలు. సౌత్ ఎంట్రీ విషయంలో ఎక్సైటెడ్ గా ఉన్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కెరియర్ స్టార్టింగ్ నుండి దక్షిణాది వైపు చూస్తున్న ఈ భామ ఫైనల్ గా దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న జూనియర్ శ్రీదేవి ప్రతి చిన్న విషయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన జాన్వీ కపూర్ సౌత్ లో ఆ రేంజ్ కోసం కష్టపడుతున్నారు. అందుకే ఎన్నో రోజులు వెయిట్ చేసి ఫైనల్ గా దేవరతో సౌత్ ఎంట్రీ ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రమోషన్ విషయంలోనూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్ గా దేవర సినిమా నుంచి జాన్వీ కనిపించిన సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ఈ పాటలో జాన్వీ లుక్స్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటివరకు నార్త్ లోనూ కనిపించినంత గ్లామరస్ గా దేవరా సాంగ్ లో కనిపించారు జాన్వీ. ప్రెజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. దేవరా సాంగ్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు జాన్వీ కపూర్. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పాటతో చేసిన రీల్స్ ను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తున్నారు. తొలి అప్డేట్ విషయంలోనే జాన్వీ ఇంత ఎక్సైట్ అవుతుండడంతో సౌత్ ఎంట్రీకి జాన్వీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ ఉండడంతో వార్ 2 సినిమా మీద సౌత్ లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా కథ ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రెజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పార్ట్ 2 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీక్వెల్ లో హృతిక్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్. దీంతో సౌత్ సర్కిల్స్ లోనూ వార్ 2 కు సంబంధించిన బజ్ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్ 2 మూవీ వార్ టైగర్ 3 సినిమాలు ఎక్కడ ముగిశాయో అక్కడి నుంచి మొదలవుతుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. అంటే ఈ సినిమాకు గతంలో స్పై యూనివర్స్ లో వచ్చిన టైగర్, పఠాన్ క్యారెక్టర్స్ తోనూ లింక్ ఉంటుందన్నమాట. వార్ 2 లో పఠాన్ క్యారెక్టర్ కూడా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పఠాన్ లో సల్మాన్ ఖాన్, టైగర్ 3 లో షారూక్ కనిపించినట్టుగానే వార్ 2 లో షారూక్ గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. నయనతార లీడ్ రోల్ లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన డివోషనల్ ఫ్యాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్. నయన్ అమ్మవారి పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. కాస్ట్ అండ్ క్రూ విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నయనతార లీడ్ రోల్ లో తెరకెక్కిన డివోషనల్ ఫ్యాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అందుకే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. సీక్వెల్ లో అమ్మవారి పాత్రలో త్రిష నటిస్తుందన్న ప్రచారం జరిగినా ఫైనల్ గా మరోసారి నయనతారనే సెలెక్ట్ చేశారు మేకర్స్. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళుతుందంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా దర్శకుడు ఎవరు అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తొలి భాగానికి నటుడు ఆర్జే బాలాజీ, ఎస్జే శరవణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీంతో సీక్వెల్ కు కూడా వీళ్లే దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపించింది. కానీ తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. హారర్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సుందర్ సి సీక్వెల్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో సుందర్ సికి మంచి అనుభవం ఉండడంతో మూకుత్తి అమ్మన్ 2 కు ఆయన దర్శకత్వం వహిస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్. హారర్ సినిమాలతో సక్సెస్ కొట్టిన సుందర్ సి డివోషనల్ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాలి. మ్యాడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని నితిన్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా ఆయ్. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేశారు మేకర్స్. నాకు తెలిసి ఈ సినిమాకి అంత పబ్లిసిటీ అవసరం లేదు, బట్ స్టిల్ నేను వచ్చింది ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక యంగ్ టీమ్ ముందుకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్ అండి. ఇక్కడ ఆల్రెడీ 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నారు. మ్యాడ్ కానీ, జాతిరత్నాలు కానీ, బేబీ కానీ, దే ఆర్ లైక్ ఒక చిన్న సినిమా కూడా ఒక హ్యూజ్ 100 కోట్ల సినిమాలు అవ్వచ్చు అని చెప్పేసి నిరూపించిన సినిమా. సో ఈ సినిమా కూడా అలాగే రేపు బాక్స్ ఆఫీస్ని బ్లాక్ బస్టర్ కింద నిలుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. విషెస్ చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది, కంటెంట్ బాగుంది. అండ్ నితిన్ బ్రో, ఐ థింక్ మ్యాడ్ తర్వాత ఫెంటాస్టిక్ ఫాలో అప్ సినిమా. యాజ్ అన్ యాక్టర్ నాకు తెలిసి ఇది ఇంకో స్టెప్ అవబోతుంది మీకు ఆన్ యువర్ లాంగ్ జర్నీ. I'm very, very happy to be here today. Congratulations, Anji garu. Honestly, very, very sweet. I mean, anta genuine ga maatladutunnaru. నాకు యాక్చువల్లీ గోదావరి అంటే చాలా ఇష్టం సిన్స్ గోదావరి సినిమా వచ్చినప్పటి నుంచి. అండ్ భాష తెలియడం వల్ల ఐ థింక్ చాలా అనుకూలంగా, చాలా ఈజీగా అర్థం అవుతున్నాయి. అండ్ ఆ స్లాంగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను బేసిక్గా. సో సో అలాగే మీరందరు కూడా వచ్చి సినిమా చూసి, ఇదే August 15th అన్ని సినిమాలు వచ్చి చూడండి, బికాస్ August 15th హాలిడే కాబట్టి. ముగ్గురు కుర్రోళ్ళు కదా, ఒక హీరో యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు. కానీ మీరు ఎటువంటి సంకోచం లేకుండా, సార్ నాకు సినిమా నచ్చింది, ఇది ఒక కథ కింద నేను ఈ సినిమాని చూస్తున్నాను, నేను డెఫినెట్గా ఈ కథలో ఒక పార్ట్ అవుతానని చెప్పి మీరు నిజంగా వచ్చి అడిగేసి ఈ సినిమాని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే దీని ముందు అంచి చాలామందికి చెప్పినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారే తప్పితే ఈ సినిమాని ఒక కథ కింద చూసి మీరు ఎదురుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ప్రతి క్షణం కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉండేది, ఆయన ఎలా ఉన్నారు, అక్కడ బాగా చూసుకుంటున్నారా లేదా ఏంటి అని చెప్పి. ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా, ఇన్ఫ్యాక్ట్ నన్ను బాగా చూసుకునేవాడు ఆయన సెట్కి వెళ్తే. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్టీఆర్ బ్రదర్లేగా ఉండి కొడితే 4 అడుపడిపోతారు, 10 మంది పైకి లెగుస్తారు, అలాంటి క్యారెక్టర్ కాదు కదా ఇది. మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ కథ ఇది, పర్వాలేదా అన్న. మరి ఏం చెప్పాడో తర్వాత ఎన్టీఆర్ గారితో మాట్లాడినప్పుడు, ఎవడ కష్టం వాడు పడాలండి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, ఎవడి డాష్ వాడే అని అన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డావు, ఇందులో నీ టాలెంట్ నువ్వు చూపించావు కనుక న్యాచురల్గా పైకి వస్తావు. ముందుగా మా డైరెక్టర్ని ఈరోజు వేసుకుందామని ఫిక్స్ అయ్యామండి. ఎందుకంటే ఈ సినిమాలో విజువల్ అంత బాగున్నాయంటే మేము అంత కష్టపడ్డామని ఫస్ట్ దాని మీనింగ్. ఎందుకంటే గోదాట్లో వేయడం, చెట్లు ఎక్కియడం, ఏవేవో చేపించారు మాతో. మమ్మల్ని ఫుల్ ట్యాన్ కూడా చేశారు. ఆ ట్యాన్ పోవడానికే ఆల్మోస్ట్ ఒక 2-3 months పడింది. సో సార్, ఎక్కడ సార్ మీరు? తర్వాత ఉంటుంది సార్. అలానే మా సినిమా ప్రొడ్యూసర్లు బన్నివాస్ గారు, ఇంకా విద్యక్క, చాలా చాలా పర్సనల్గా తీసుకొని చేసిన సినిమా అండి ఇది. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.